ఎంపీల పనితీరుపై 3 నెలలకొకసారి సమీక్ష. ఎంపీలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలి. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి. ఒక్కో ఎంపీకి 2, 3 కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ నిధులు తెచ్చేందుకు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కోట్లు కూడా ఎంతో ముఖ్యమేనన్నారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలోని ఎలాంటి చొరవ చూపారన్న అంశాల ప్రాతిపదికన 3 నెలలకొకసారి ఎంపీల పనితీరును సమీక్షిస్తానని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలేమున్నాయి, ఎక్కడి నుంచి ఎంత నిధులు తెచ్చుకోగలం అన్న విషయాలు మంత్రులంతా వారి శాఖల వారీగా కసరత్తు చేసి ఎంపీలకు చెప్పాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలో ఆయన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానించారు. భాజపా, జనసేన సహా రాష్ట్ర ఎంపీలందరికీ ఒక్కొక్కరికి 2, 3 చొప్పున కేంద్ర ప్రభుత్వ శాఖల్ని కేటాయించారు. వారికిచ్చిన శాఖలను బట్టి రాష్ట్ర మంత్రులను వారికి జతచేశారు. ఆయా శాఖల్లో ఏ పథకాలున్నాయి, ఇతర అంశాల వారీగా కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎంపీలు తరచూ ఆ శాఖలకు వెళ్లి ఫాలో అప్ చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను, అదనపు నిధులు రాబట్టుకోవడంపై కృషి చేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా అలాంటి కసరత్తంతా తానే చేసేవాణ్ణని, ఇప్పుడు ఎంపీలు, మంత్రులకు ఆ బాధ్యత అప్పగిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. వచ్చే సమీక్షా సమావేశాలకు భాజపా, జనసేన అగ్రనేతలు అనుమతితో ఆ పార్టీల ఎంపీలకు కూడా పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిమిషం, ప్రతిరోజు ముఖ్యమే అన్నట్టుగా ఎంపీలు పనిచేస్తేనే రాష్ట్రానికి త్వరగా మంచి జరుగుతుందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీలో విధిగా పాల్గొనవలసిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలు ఉన్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుండే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి. ఎన్డీఏ నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి.